హాయ్ ఆల్, ఈరోజు సూర్య చికెన్ తుప్కా చేస్తూ ఉన్నారు. ఇది నేపాల్ రెసిపీ. నేను ఈ రెసిపీ చూపించేక ముందే మీకు ఒక స్టోరీ చెప్పాలి. సైరస్కి 2 years కంప్లీట్ అయినప్పుడు ఒకసారి బయట వెళ్ళింటే అక్కడ మేము చికెన్ తుప్కా ఆర్డర్ ఇచ్చిన్నాము. సైరస్కి కాదు, మాకు తినడానికే. కానీ సైరస్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని జస్ట్ కొంచెం టేస్ట్ చేపిస్తే తను ఇంకా కావాలి, నూడిల్స్ని ఇష్టపడుతున్నారనమాట. ఆ రోజే సూర్య చెప్పారు, ఇది ఎలా అయినా నా కొడుకు కోసం నేను నేర్చుకొని చేస్తాను అని. ఇది 2 years ముందు చెప్పిన మాట. ఇప్పటికే ఎగ్జాక్ట్గా 2 years అవుతుంది. సో తను ఇప్పుడు వరకు గుర్తుపెట్టుకొని చేస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, బయట యూస్ చేసే నూడిల్స్లో మోస్ట్లీ మైదా, వీటే ఉంటుందన్నమాట. మనం ఇంట్లో చేసుకోవాలంటే అలా కాకుండా రైస్ నూడిల్స్తో చేసుకోవాలి. ఈ నూడిల్స్లో ఏంటంటే 90% రైస్, 10% వాటరే ఉంటుంది, హెల్తీ కూడా. సో రెసిపీ కావాలి అంటే, ఇన్ కేస్ మీ పిల్లలకి వచ్చి చికెన్ ఇంట్రడ్యూస్ చేయాలి, నూడిల్స్ వచ్చి వాళ్ళు ఇష్టపడుతున్నారు, అవుట్ సైడ్ వద్దు, ఇంట్లోనే హెల్తీగా చేసుకోవాలి అనుకునేటప్పుడు చెప్పండి, ఖచ్చితంగా ఈ రెసిపీ మీకు షేర్ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను చెప్పడం కాదు, ఇక్కడ సీరియస్ సైరస్ ఎలా తింటున్నారో తెలిస్తే మీకు అర్థమవుతుంది. చాలా బాగా వచ్చింది టేస్ట్. ఎక్కువ కారం లేకుండా, ఎక్కువ మసాలాలు లేకుండా. నెక్స్ట్ వచ్చేసి చికెన్ కూడా మామూలుగా ఇలాంటి రెసిపీస్లో ఏంటంటే మనకి బోన్లెస్ పీసులు యూస్ చేస్తారు. బోన్లెస్ పీసులు తినడానికి అంత బాగా అనిపించదు. బోన్ పీసెస్ని తీసుకొని దాంట్లో చికెన్ సపరేట్గా, బోన్స్ పడేసి ఓన్లీ చికెన్ని మాత్రం వేసి ఇలా చేసాము. టేస్ట్ చాలా బాగుంది. పిల్లలకి ఇలా నాన్ వెజ్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇంకా మీ పిల్లలకి నూడిల్స్ అంటే ఇష్టం, మేము కూడా ఇంట్లో చేయాలి అనుకునే వాళ్ళు రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. 1 weekలో రెసిపీ షేర్ చేస్తాను.